సుబ్రహ్మణ్యమా ఎవరా? సుబ్రహ్మణ్యమా అక్క నువ్వు రాక ఏం చేస్తున్నావు చీకట్లా పర్సనల్ పనిలో ఉన్నావా? ఇప్పుడు పర్సనల్ పని మీద ఉందంటే మూడుంది మాక ఆంధ్రప్రదేశ్ లో. ఒరే అన్నం తింటున్నావు చీకట్లా? చీకట్లోనే తినాలి అన్నము. ఏమే కరెంట్ ఎందుకు ఆపేసుకున్నావు? రాత్రులు కూడా కరెంట్ ఆపేసుకుంటున్నావు. అంతే అక్క చీకట్లోనే అలవాటు చేసుకోవాలి మనం ఇక్కడి నుంచి. లైట్ నువ్వు లైట్ ఇవ్వకమా, నువ్వు లైట్ ఆపు, నువ్వు లైట్ ఆపా. ఎసేం చెప్పు ముందు. ఈ మనిషి అంతే అన్న, ఎసైం చెప్తే కానీ లైట్ ఆపుదా? ఏమిలే, నువ్వు అన్నం తినేవాళ్ళని చూసినా, బిర్యానీ తినేవాళ్ళని చూసినా, కరెంట్ తినేస్తున్నారు ఈ మధ్య. కరెంట్ కూడా తింటాడు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కరెంట్ తినేస్తా ఉన్నారు. నీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ₹2.69 కరెంట్ ఇస్తున్నాడా? సెక్యూరిటీ ఒప్పందం చేసుకున్నాడా? ఎంఆర్ రాష్ట్రాన్ని తగలబెట్టేస్తున్నాడు, గందరగోళంగా విధ్వంసం చేసేస్తాడు, తీస్తున్నాడు అన్నారు కదా. ఇప్పుడు ₹4.70 కొంటా ఉన్నారు కరెంటు. ₹4.70 నువ్వు అందుకనే లేట్ ఆపమనింది నేను. దాని లేకపోతే ఇసురు ఇసురుకోనైనా పండుకోవాలి మనం ఇప్పుడు. అందుకన్నా కరెంటు బిల్లు 200 వచ్చేది 700 వస్తుంది ఇప్పుడు. ఖచ్చితంగా అందుకనే కదా. అసలు జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు బిల్లులు తగ్గించి మందు రేట్లు పెంచారు. ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు మందు రేట్లు తగ్గించి కరెంటు బిల్లు పెంచుతా ఉన్నారు. నువ్వు ఆపుతలే, నువ్వు అది కాలిపోతా ఉన్నది కడుపా. ఒరే కాసేపు అన్నం తినిందా? ₹70 ఎక్స్ట్రా పెరగదు నీతో మాట్లాడేటప్పుడు. నువ్వు ఇంటికి లైట్లు వేసి వచ్చినా నేను పోయిస్తుండు. నువ్వు ముందు ఆపుకోపోయి 6-7 ఫ్యాన్లు వేసి వచ్చి ఉంటుంది. మీరు కూడా లైట్లు ఆపేసేయండి అన్న, కరెంటు బిల్లు తగ్గదప్పుడు.